టీడీపీ ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన దానిపై ఇటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇటు కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పాలన జరుగుతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అరాచకాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి పెట్టుబడులు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిన కొన్ని నియోజకవర్గాలు చూడండి, అక్కడ వెంటనే పోలీసు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇంకోటి చేయడం జరుగుతుంది. శాంతి భద్రతలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉంటాయి. శాంతి భద్రతలు క్షీణించాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉండాలి. అంటే గురజాల నియోజకవర్గంలో సల్మాన్ అనే యువకుని టీడీపీ గుండాలు అరాచకంగా హత్య చేశారని జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. సల్మాన్ హత్య అవి పాత కక్షల కారణం. తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఏదో జెండాల దగ్గర లేదా ఫ్లెక్సీల దగ్గర లేదా ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు అటువైపు జగన్మోహన్ రెడ్డి వస్తేనో గొడవైంది కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది పార్టీకి రంగు పులియాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రెడ్డి బుక్ అంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు విషయంలో నానా ప్రలాపనలు చేస్తున్నావు, ఎక్స్లో కారు కోతలకు వస్తున్నావు. నీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గేట్లు ఎత్తితే వాళ్ళ ఆవేశానికి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా రోడ్డు మీద తిరగలడా? నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అనేక మాటలని అనేక దోషులాడి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మాట్లాడుతుంటే ఎకిలి నవ్వులు నవ్వినటువంటి నువ్వా మాట్లాడేది సల్మాన్ గురించి? వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలకు వచ్చేది వెళ్ళు, ఎవడు వెళ్ళొద్దన్నారు? మేము వెళ్ళొద్దన్నావా? చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు చనిపోతే 2 మందికి వెళ్తాడు. నువ్వు కార్యకర్తలను పరామర్శించే టైం నీకు లేదే, నువ్వు మాట్లాడేదా? జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నావు, చెప్పడం కాదు హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద రెడ్డి బుక్ మీద మాటికి మీరు ఇచ్చేయకండి. రెడ్డి బుక్ అనేది ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పిన అర్థం ఒకటి, మీరు ఆ అర్థానికి దొందర్థం తీస్తున్నారు. నిజంగా రెడ్డి బుక్లో మీ పేర్లుండి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నానా మాట్లాడి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హత్య చేసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్నారంటే శాంతి భద్రతలు ఉండబట్టే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రోజు ఎవరి మీద దాడి చేయమని చెప్పడు. ఒకవేళ మేము అలాంటి పనులు చేసినా సరే ఆయన ఊరుకోడు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారి మీద మీరు నెపం చెల్లుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, శృతి మిస్తుంది, మీ మాటలు చాలా శృతి మిస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే అంటున్నారు. ఏంటి వచ్చేది? మీరు అధికారంలోకి వస్తారా? బుద్ధున్నవాడు ఎవడన్నా మళ్ళీ వైసీపీకి ఓటేస్తాడా? జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తాడా? మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీకెందుకు మాటికి మేము అధికారంలోకి వస్తే మీరు ఉన్నారుగా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళ ఏం చేస్తారు చెప్పండి? అధికారం కావాలి మీకు. మాకు అధికారం అక్కర్లా. మేము అధికారం లేనప్పుడే కొడాలని వల్లభనేని వంశీ, జోగి రమేష్ ఇలాంటి వ్యక్తులను అరాచకాలను అడ్డుకున్నాం. మాకు అధికారం అక్కర్లా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు రక్షణ లేకపోతుంది, అదేవిధంగా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. అదేనండి, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకి తెరలేపుతాడు జగన్మోహన్ రెడ్డి. మతాలు లేవు ఇక్కడ, అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ అంతా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి ఏం చేస్తాడు? కులాలను రెచ్చగొడతాడు. ఒకరోజు ఎస్సీలు అంటాడు, ఒకరోజు ఎస్టీలు అంటాడు, ఒకరోజు బీసీలు అంటాడు, ఒకరోజు మైనార్టీలు అంటాడు, ఒకరోజు ఇంకో కులం అంటాడు. పని పాట లేని జగన్మోహన్ రెడ్డి. పని లేదు అతనికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డేరాలు అడ్డగట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆయన వస్తాడు ఏదో చేస్తాడు అనేది హాస్యాస్పదంగా ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నాం వైసీపీ నాయకులకి, మీరు శృతి మించితే మిమ్మల్ని కంట్రోల్ చేయడం పెద్ద పని కాదని తెలియజేస్తాం. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఇట్లా అరాచకాలు చేస్తున్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి తిరిగే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు. అదే చెప్తున్నా, మీరు అధికారంలోకి వస్తే అంటున్నారు కదా, మేము వాళ్ళు అధికారంలో ఉన్నాగా. మా నాయకుడు మీరు చెప్పినట్టే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మీరు బయట రోడ్డు మీద తిరగగలరా?
చెప్పు జగన్మోహన్ రెడ్డి, లేదా నువ్వు ఛాలెంజ్ చేయి మా చంద్రబాబు గారిని. ఏమని మీ వాళ్ళు వదులు, నా మీద కానీ వదులు, నువ్వు ఛాలెంజ్ చేయి, అప్పుడు వస్తామో రామో చూస్తాం. కొడాలి నాని, వల్లభనేని వంశీ కారు కూతలు కూసి అధికారం ఉన్నప్పుడు రోజు చంద్రబాబు గారిని తిట్టి ఈరోజు ఎక్కడున్నారు? ఈలో అధికారం ఉంటే పులులు, అధికారం లేకపోతే పిల్లులు వైసీపీ వాళ్ళు. అది వీళ్ళకి ఎప్పుడు అధికారం కావాలి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, రౌడీజం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు? ప్రజల్ని బాగు చేయడానికి కావాలి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కావాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కావాలి చంద్రబాబు గారు. కాబట్టి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాను. మాకు అధికారం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ గురజాల్లో జరిగింది మాత్రం పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగింది. టీడీపీకి దానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ.